వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్లో నామినేషన్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో నడిచాయి. ముఖ్యంగా మణికంఠ బర్స్ట్ అయ్యాడు. అసలు అది రియలా ఫేకా, అసలు కథ ఏంటనేది ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. హలో. ఫస్ట్ నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి? మణికంఠ ఎమోషన్ రియలా ఫేకా? యాక్చువల్గా నాకైతే ఎమోషనల్ అవ్వడం రియల్గానే అంటే ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఎందుకంటే అందరూ నామినేషన్ చేస్తున్నారు, చెప్పే పాయింట్ అనేది ఒకటే పాయింట్ అవుతుంది. సో ముఖ్యంగా మీకు ఎక్కడ బరస్ట్ అనిపించింది అంటే, నాకు తెలిసి మనోడికి ఇప్పుడు ఒక సామెత చెప్తారు ఏంటంటే, అత్తగారు తిట్టినందుకు కాదు తోడుకోళ్ళు నవ్వినందుకు కోళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ ఫీల్ అయిపోద్ది, బాధపడుద్ది అనమాట. సో అలాగా నామినేషన్ పాయింట్స్ చెప్తున్నారు, తను బాగా డిపెండ్ చేసుకుంటున్నాడు కాదనట్లా, కానీ ఆ డిఫెన్సీ కూడా తనది కరెక్ట్ అనే ఫీలింగ్లో అలాగే స్టిక్ అయిపోతున్నాడు. నేను ఇట్లానే ఉన్నా, నేను గేమర్ని, నేను ఇట్లానే వచ్చా అంటే, ఒక హౌస్ మేట్స్ అందరూ ఒక టైప్ ఉంటే నేను ఒక్కడిని ఒక టైపు. ఇప్పుడు నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు కానీ పాట ఉన్నట్టు, మీరంతా గేమ్ ఆడి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారేమో, నేను మాత్రం కప్పుకూడదామని, ఇది నా జీవితం, ఇది నా ఆఖరి పోరాటం, ఇట్లుంది అతని వ్యవహారం. సో ఈ సర్కమ్స్టాన్స్లో ఏమవుతుంది, అందరూ వస్తున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు, నీ గేమ్ని కొంచెం మార్చుకో అనో, లేదంటే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావనో, లేదంటే నువ్వు ఎమోషనల్గా వీక్గా ఉన్నావనో ఇలా నామినేట్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఏమైంది, సో అక్కడ యష్మి గౌడ చప్పట్లు కొడుతుంది, విష్ణుప్రియ చప్పట్లు కొడుతుంది. ఏదైనా ఎవరైనా పాయింట్ చెప్తే, ఇప్పుడు మీరు మణికంఠ మీ మీద నేను ఎలిగేషన్తో ఒక పాయింట్ లాగంగానే వీళ్ళు ఎగ్జైట్ అయిపోయి చప్పట్లు సూపర్ సూపర్ అన్న, సూపర్ పాయింట్ చెప్పారు. దానికి కోపం వస్తుంది మనోడికి, దానికి ట్రిగ్గర్ అవుతున్నాడు ఎక్కువ. కానీ స్టార్ట్ చేసింది మణికంఠనే కదా, ఫస్ట్ స్టార్ట్ చేసింది మనోడే. పప్పెట్ అన్నాడు, పప్పెట్ లాగా నువ్వు ఏదంటే అది చేతులు కొట్టుకుని ఇలా ఉంటే మరి దాన్ని పప్పెట్ అనే అంటారు అన్నాడు. ఏది పృథ్వీ మాట్లాడాడు, నువ్వు తోలుబొమ్మ అన్నావు కానీ బుట్టబొమ్మ అనలేదుగా, కనీసం సారీ చెప్పావంటే నేను చెప్పాను, ఎందుకంటే అది కరెక్టే కదా, కరెక్ట్గానే మాట్లాడే కాబట్టి నేను చెప్పాను అన్నాడు. సో ఇక్కడ వాగ్వివాదం పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ ఆవేశం వస్తూ ఉంటుంది. సో వాదించే కొద్దీ బలం పెరిగిపోద్ది కొంతమందికి. సో వాళ్ళు ఇంకా రైట్, ఇంకా మేము రైట్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. వాళ్ళు తప్పు తోవలో ఉన్నా సరే, నేను వెళ్తా, ట్రాక్ మీద వెళ్తా, రాంగ్లో వెళ్తా, ట్రైన్ గుద్దిన పర్లా, పోతా ఇలాగే వెళ్తూ ఉంటుంది వ్యవహారం. సో మీరు ఎంత చెప్పినా కూడా వినే స్టేజ్లో అయితే ఉండరు అనమాట. సో ఇక్కడ ఏమైంది, మణికంఠ విషయంలో అదే అయింది. పృథ్వీ ఎలిగేషన్స్ వేసి రెచ్చగొడతా ఉన్నాడు, తర్వాత విష్ణుప్రియ వచ్చింది, మాట్లాడింది, పాయింట్స్ లాగింది. సో మళ్ళీ ప్రేరణ వచ్చింది, ప్రేరణ చాలాసేపు ప్రొలాంగ్ డిస్కషన్ నడిచింది. మీరు బాగా నెగిటివ్కి ముందు వచ్చేస్తున్నారు కానీ పాజిటివ్కి ముందు రావట్లేదు అంది ప్రేరణ. ఆ తర్వాత మీకు అభయ్ నవీన్ వచ్చాడు, అభయ్ నవీన్ వచ్చి సినారియో, ద ఫస్ట్ డే సినారియోని మళ్ళీ చెప్పాడు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి ప్యాచప్ చేయడానికో దేనికో వచ్చాను, ఆదిత్యవం కొంచెం పెద్ద ఆయన కదా, ఇట్లా మనది కాదు, నేను ఆదిత్యానికి ఆల్రెడీ చెప్పేసిన, నేను కంఫర్ట్ ఉన్నప్పుడు వస్తానన్నా అదేనా ఇదన్నా, ఫస్ట్ నేను వచ్చా బ్రదర్ అన్న చెప్పిన ఇనే స్టేజ్లో లేడు. దొర అన్నా కూడా దొరని ఒప్పుకున్నావుగా యాటిట్యూడ్ చూపెడతాను. ఇక్కడ ఏమైందంటే లాస్ట్ సీన్ వచ్చేసరికి నేను అయిపోయింది అబ్బా, నాలో ఎగ్జాస్ట్ అయిపోయినబ్బా, నేను ఎట్లా వచ్చా మీకు తెలియదని బరస్ట్ అంటుంది. బరస్ట్ అయిపోయాడు. ఆ బరస్ట్ అయిందని మనం ఫేక్ అనలేం. బట్ ఇవన్నీ డైలాగులన్నీ ఇప్పుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకుని నువ్వే పడిపోయినబ్బా అంటే ఎలాగా, మీకు అర్థమైంది కదా. సరే మీరే తవ్వేసుకున్నారు, మీరే చేసేసారు అంతా, నువ్వే ఫస్ట్ నుంచి అంత హైపర్గా తెచ్చుకున్నావు అంతవరకు ఎడ్జ్ వరకు. ఇప్పుడు నేను పడిపోయిన తర్వాత బర్స్ట్ అయిపోయినా, నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నా, నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను, అందరూ అంతే, అందరూ లోపల దాచుకుంటున్నారు, నేను మాత్రం బయటికి చెప్తున్నా, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేటప్పుడు ఈ సినారియోలో ఏమవుతుంది, ఆ పెట్టుకున్న విగ్ ఉంది కదా, అది కూడా తీసేసిండు పాపం. అది తీసేసిన తర్వాత నాకు ఒకటి నవ్వొచ్చింది బాగా. ఏంటంటే చెప్తే వినండి, మీరు లైవ్లో చూడలేదు, చాలామంది టెలికాస్ట్ కూడా కావలేదు, వ్యూవర్స్కి చెప్తున్నా. నాకు విపరీతమైన నవ్వొచ్చింది. ఏంటంటే బాబా అతను తీసేసాడు కదా, పాపం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచాడు, తర్వాత ఫేస్ వాష్ చేసుకుని బాత్రూమ్ నుంచి వస్తుంటే ఈ నబీల్ అహ్మద్ మనోడి క్రాఫింగ్కే చూస్తున్నాడు. చూసి అవే నవీన్ నిన్ను మన పృథ్వీని ఎవరిని అడుగుతున్నాడు, అన్న అతని జుట్టు ఏంటన్నా అలా అయిపోయింది, ఇందాక బాగానే ఉంది కదా, హెయిర్ కటింగ్ చేసుకొచ్చాడా.
ఎంత నవ్వు వచ్చిందంటే వాళ్ళకి తెలియదేమో. అసలు విష్ణుప్రియ అయితే నవ్వు ఆపుకుంటుంది లిటరల్ గా. పాపం ఉమ్. అతను చాలా సీరియస్ ఎమోషన్ లో ఆ, ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఆ టైంలో మనం నవ్వితే బాగోదు కదా. అవును. విష్ణుప్రియ పక్కకి వెళ్ళి అట్లా కాదు నబీల్, అది కాదు నబీల్ ఆగు అంటే, అది కాదు విష్ణు, ఇది ఏమైంది, కట్టింగ్ ఏం చేసుకున్నాడు, ఇంత వరకు బాగానే ఉంది కదా, ఉమ్. ఇట్లా వచ్చింది ఏంటి, ఇట్లా వచ్చింది. అసలు తినేసిండు అనమాట ఒక 5-6. మీరు లైవ్ లో చూస్తే పడి నవ్వుతారు ఇది. ఉమ్. సరే నేను చెప్తుంటే నవ్వు వస్తుంది. అది టెలికాస్ట్ ఎందుకు చేయలేదు కానీ నాగార్జున గారు ఇప్పుడు రేపు సాటర్డే వస్తారు కదా, సో ఖచ్చితంగా చూపిస్తారని అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఎమోషన్ అనేది, అతను ఎమోషనల్ అయ్యాడు, అతని లైఫ్ ఏదైతే ఉందో ఆ ట్రాజిడీ అనేది, ఆ సినారియో అనేది జరిగింది. ఉమ్. మనందరికి కూడా తెలుసు, వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు చనిపోవడం, మళ్ళీ వాళ్ళ మదర్ వేరే పెళ్లి చేసుకోవడం, తర్వాత మదర్ చనిపోవడం ఉమ్. క్యాన్సర్తో, మదర్ని తినే ఫ్యూనరల్ కానీ అది కానీ చేయించడం అతను చెప్పిన దాన్ని బట్టి. ఉమ్. తర్వాత మళ్ళా వాళ్ళ మదర్ అందంట నేనే నీకు పుడతానని పుడతాను. చెప్పిందంట. తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవడం, అందుకని పెళ్లి చేసుకున్నాడు. ఉమ్. అలాగే పాప పుట్టింది. బట్ మళ్ళీ అది కొంచెం దూరం అయ్యేసరికి ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఇటు అవకాశాలు లేవు, మనకి సినిమా ఇండస్ట్రీ తెలుసు, టీవీ ఇండస్ట్రీ తెలుసు ఎలా ఉంటుంది. మన పీరియడ్, సర్టన్ పీరియడ్ ఉన్నప్పుడే మనం స్పీడ్గా చేసేయాలి. ఉమ్. ఆ తర్వాత మనకి రమ్మన్న రావు అవకాశాలు. అవును. మన టైం వచ్చినప్పుడే ఒక 100, 50, 10, 20 మన శక్తిని బట్టి సినిమాలు చేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు అందరూ చూడండి, చాలామంది లైమ్ లైట్లో ఉండరు, ఉమ్. సైడ్ అయిపోతూ ఉంటారు. అంతకాలం సస్టైన్ కూడా చేయలేరు కెరియర్ని. ఉమ్. సో ఆ అవకాశాలు కూడా రావట్లేదు. ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఏదో వెబ్ సిరీస్ తీద్దాం అనుకున్నాడంటే దానికి కూడా డబ్బులు లేక అది లేక అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మొత్తం ఎంటైర్ ఈ సినారియోలో సో బాగా బర్స్ట్ అయిపోయాడు అనమాట. ఆ బర్స్ట్ అయిపోయింది కూడా ఇంకా బిగ్ బాస్ పిలిచి అది కాదు ఇది కాదు, కొంచెం నమ్మకంతో ముందడిగేయండి, అది ఇది ఆయన చెప్తా ఉంటాడు. ఉమ్. మోటివేషనల్ కోట్స్ అంటారు కదా, అవి చెప్తా ఉంటాడు. ఉమ్. సో దాంతో కొంచెం మెల్లగా రికవర్ అయ్యాడు. సో ఎంటైర్ నామినేషన్స్లో అయితే మణికంఠని టార్గెట్ చేశారని నేను చెప్పను. ఉమ్. అందరూ మణికంఠని టార్గెట్ చేశారు అందుకే బర్స్ట్ అయ్యారు అని అనుకోవచ్చు, ఉమ్. కానీ కాదు. ఓకే. ఆడియన్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఉమ్. టార్గెట్ చేస్తే తెలిసిపోద్ది. అవును. టార్గెట్ చేయాల, నీళ్ళు లోపాన్ని చెప్తున్నారు. ఉమ్. నువ్వు యువర్ ఎమోషనల్, ఇట్లా కాదు, మేము ఆడుకుంటాం, మేము ఎలా ఆడాలో నువ్వు చెప్పొద్దు. ఉమ్. ఇప్పుడు యష్మి గౌడ ఉంది, నువ్వు నిఖిల్కి అంతా తల ఊపుతున్నావు అందుకని నిన్ను చేసుకున్నాడు, యువర్ అన్ఫిట్ ఫర్ చీప్ అన్నాడు. అవును. యువర్ అన్ఫిట్ ఫర్ చీప్ అని నువ్వు కదా చెప్పాల్సింది, నువ్వు కాదు. ఉమ్. వాళ్ళిద్దరు ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు చెప్పుకోవాలి. అవును. లేదా వీకెండ్ నాగార్జున గారు వచ్చి చెప్తారు, ఉమ్. నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసావా, ఆవిడ అన్ఫిట్, ఆవిడ ఏం చేసింది చెప్పు అసలు అంటారు. ఉమ్. 2 daysలోనో 1 dayలోనో యువర్ అన్ఫిట్ అని నువ్వు చెప్పలేవు. అవును. ఏమో తను బాగా చేయొచ్చేమో చీఫ్ కింద, రేపు ఇప్పుడు గ్రూప్స్ విభజించారు, 3 గ్రూప్స్లో తను గెలవచ్చు యష్మి కూడా, అప్పుడు నువ్వు అన్ఫిట్ అంటావా? అవును. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఉమ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే, నేను ఆడటానికి వచ్చా, మీరు ఆడటానికి వచ్చారు, నన్ను మీరు జడ్జ్ చేస్తూ నువ్వు అలా కాదు ఆడాల్సింది, నువ్వు తప్పు ఆడుతున్నావు, నువ్వు అన్ఫిట్, నువ్వు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సోనియా కూడా అలాగే మాట్లాడుతున్నావు. అవును. సో ఇదంతా ఆడియన్స్ అసలు ఇట్లా పట్టేస్తారు, ఆడియన్స్ డౌటే లేదు. సో యువర్ అన్ఫిట్ అని ఎప్పుడు చెప్తాం మనం, నువ్వు ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా టాస్క్ ఇచ్చావు నువ్వు ఫెయిల్ అయ్యావు, యువర్ అన్ఫిట్ అని చెప్పచ్చు. ఉమ్. ఇక్కడ ఇంకొకటి ఏంటి సినారియోలో, వాళ్ళిద్దరిని ఇక్కడ ఎంచుకోమన్నారు, అవును. మూడో వాళ్ళని ఎంచుకోమన్నారు. ఆ ఎంచుకోవడంలో నన్ను ఎంచుకున్నారు, ఉమ్. అది నా లక్ అవ్వచ్చు, లేదంటే నాకు టాస్కుల్లో కొంచెం నేను పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి అవ్వచ్చు, లేదా నేను క్యాపబుల్ అయ్యి ఉండొచ్చు ఆ పోస్ట్కి. ఉమ్. సో అందుకని పెట్టుకున్నారు. సో దానికి నువ్వు అన్ఫిట్ పప్పెట్ లాగా మాట్లాడుతున్నావు, అన్నిటికి ఆగిపోతున్నావు. ఈవెన్ విష్ణుప్రియని కూడా అలాగే అన్నాడు. అవును. ఏమన్నాడు, నేను 3 days నువ్వు ఎక్కడ లూజ్ తాగదు అంటే, తనేమంది ఇప్పుడు, తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఉమ్. కొంతమందిలో ఉంటాయి, తప్పేముంది, ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది ఆడ లక్షణాలు ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. ఇది చాలా హార్ష్గా ఉండొచ్చు చెప్పేవాళ్ళకి, కానీ ఉమ్. నేనేం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కొంతమందికి ఉంటాయి కొంచెం, ఏంద్రా ఆడంగోళ్ళలాగా ఉన్నావే అని చాలా మంది అంటారు, ఊళ్ళల్లో అంటారు, ఉమ్. అలా నడుతున్నావు ఏంటి అమ్మాయిలాగా అని కూడా అంటారు. అవును. అదేం తప్పు కాదు, బూతు కాదు, ఏం కాదు. కొంత ఉంటుంది వాళ్ళలో ఆ లక్షణం, అది డిఫాల్ట్ ఉంటుంది, అది ఎవరిదైనా బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది. కొంతమంది మగరాయిల్లో ఉన్నారు ఏంటి అంటారు అమ్మాయిని, అవును. నువ్వు మగాడి కింద పుట్టి ఉండాల్సిందే అంటారు. అదే తప్పేం కాదు కదా. ఉమ్. వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి చిన్న డిస్క్రైబ్ అనేది చేస్తారు. సో దాంట్లో తప్పేం లేదని నా ఉద్దేశం. కానీ అతను అది ఒకవేళ హార్ట్కి తీసుకుంటే, ఒకవేళ తను తీసుకుంటే ఆ పాయింట్లోని డిపెండ్ చేసుకున్నాడు, బాగానే చేసుకున్నాడు. ఓకే అంది అప్పటికి ఆ అమ్మాయి, ఉమ్. ఓకే నీకు అలాగ అనిపించింది కదా, దట్స్ ఓకే అంది. కానీ 3 రోజులు నీతో ట్రావెల్ చేసినాను, ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు ఇలాంటి లూజ్ టాక్స్ ఏమన్నా నాతో మాట్లాడతావేమో అని చూశాను అనేసరికి ఉమ్. ఎవరికైనా ఉమ్. మండిద్ది. అంటే నువ్వు నన్ను చెక్ చేయడం కోసం నువ్వు ఒక ఎమోషన్ బాండ్, వాళ్ళ మదర్ గురించి చెప్పిండంట, ఉమ్.
ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఫేక్ అనేసరికి కొంచెం అది కొంచెం ఇతను గేమ్ దెబ్బ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇది తనే అన్నాడు కూడా మళ్ళీ, ఇది నాకు నెగిటివ్గా వెళ్ళిపోద్దేమో బయట, నాకు బాధ వేసేస్తుంది, దానికి ఎక్కువ బాధపడిపోతున్నాడు. వీళ్ళు అన్నందుకు ఓటింగ్ వేసినందుకు కాదు, సాటర్డే ఎలిమినేషన్ అయిపోతానేమో, బయటికి వెళ్తే జీవితం లేదు, ఎందుకు అంత అపనమ్మకంతో ఉండాలనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలాగే ఉండాలి. నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నావో నీలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా అంతే బూస్ట్ ఎనర్జీతో ఉండాలి. సో అప్పుడే లైఫ్లో ముందుకెళ్తాం. చాలా మందికి డిప్రెషన్స్ ఉంటాయి. ఆదిత్య ఓం లాంటి 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా అని చెప్తున్నాడు. తన ఏవీలో అదే కదా చెప్పింది. ఆదిత్య ఓం హీరో, సూపర్ హిట్ సినిమా, స్టార్టింగ్ ఓపెనింగ్ సినిమానే అద్దరిపోయి ఇట్టి కొట్టాడు. తర్వాత లేవు, ఏం చేస్తాం, అది మన చేతిలో ఉండదు ఏది కూడా, మన వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలో ఎవరికి ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడైతే 6 నామినేషన్లు ఉన్నారు. సోనియా అండ్ శేఖర్ భాష, ఇంకా మణికంఠ, అలాగే విష్ణుప్రియ, ఇంకా ఇంకెవరున్నారు, బేబక్క, ఇంకొకళ్ళు ఉన్నారు పృథ్వీ. ఈ 6 ఉన్నారు. ఈ 6లోని డేంజర్ జోన్లో అంటే కొంచెం సేఫ్ అయ్యేది విష్ణుప్రియ సేఫ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సో నేను కొన్ని సైట్స్ మాత్రం చూశాను. అంటే 1 డేనే కదా అయింది, ఇంకా మనం చెప్పలేము. సో ఫ్రైడే కల్లా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో తను సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మణికంఠ లాంగ్వేజ్ కూడా కొంతమందికి నచ్చచ్చు. ఎందుకంటే ఇప్పుడు బరస్ట్ అయ్యాడు కాబట్టి తన ఎమోషనల్కి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే తను కూడా సేఫ్ అవుతారు. అలాగే సోనియా కొంచెం వేరే రాంగ్ ట్రాక్, వేరే ట్రాక్లో వ్యతిరేక దిశలో వెళ్తున్నా కూడా కొంచెం లైక్ చేసే అవకాశాలు ఉంటాయి కొంతమంది. తనకు కూడా మేబీ ఓటింగ్ పడవచ్చు అనుకుంటున్నాను. అలాగే బేబక్కను కూడా కొంచెం లైక్ చేస్తారు. ఆమె మాట్లాడే మాట కానీ అది కానీ తను ఫన్నీ ఎంటర్టైన్ చేస్తుంది హౌస్లో ఉంటే అని అనుకోవచ్చు. ఈ మిగిలిన పృథ్వీ, శేఖర్ భాష. సో మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం కూడా కష్టమే. సో కాబట్టి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. మేబీ ఏమైనా పండగ ఉంది కాబట్టి ఎలిమినేషన్ ఎత్తేయచ్చు అని కూడా అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ కొంచెం డేంజర్ జోన్లో అయితే కొంచెం శేఖర్ భాష, బేబక్క, సోనియా కూడా ఉండొచ్చేమో, ముగ్గురు ఉండొచ్చేమో. ఓకే, ఇప్పుడు మణికంఠ ఎమోషనల్ అవ్వడానికి అబ్బాయి నవీన్ ఏమన్నా కారణమా? ఫస్ట్ రీజన్ అభయ్ నవీన్ అని చెప్పలేము. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మనోడు ట్రిగర్ అవుతా ఉన్నాడు. అక్కడ యష్మి గౌడ వచ్చి తనని నామినేట్ చేయడంతో పాయింట్ అనేది, ఆర్గ్యుమెంట్ అనేది జరగడం, యాక్సెప్ట్ చేయకపోవడం, నేను యాక్సెప్ట్ చేయట్లేదని. సో తర్వాత ప్రేరణ విషయంలో కొంచెం ఇది అవ్వడం, మా ప్రేరణ మాట్లాడింది తన గురించి నెగిటివ్ ఫ్లాస్ అన్ని బయటికి తీస్తున్నారు. తన ఫ్లాస్ అన్ని బయటికి తీస్తే ఏమవుతుంది, ఇప్పుడు అరే మనం నెగిటివ్ అయిపోతాం అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. నువ్వు ఎవరైనా తీయచ్చు, కానీ నీది తీస్తే మాత్రం బెంబెలు ఎత్తిపోతాం. సో అభయ్ ఏం చేశాడు, చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. అభయ్ అక్కడ నాకు బాగా నచ్చాడు. ఏంటంటే పాయింట్ చెప్పాడు, నీలో ఎమోషనల్ ఎక్కువ అయిపోతుంది, వీక్గా ఉన్నావు, దానివల్ల గేమ్ దెబ్బ కొట్టేస్తుంది, ఎమోషనల్లీ వీక్ అన్నావు. ఇతను కూడా ఏమంటాడు, ఎస్ ఐఎమ్ ఎమోషనల్లీ వీక్ అంటాడు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మనం రివ్యూలో కూడా చెప్పా, జాతిరత్నాలు సినిమా చూసాం కదా, అందులో ఎలా ఉంటుంది, లాస్ట్లో వాడు ఏం మాట్లాడాడో తెలీదు, నవీన్ పోలిశెట్టి, అందరూ అబ్బా ఏం మాట్లాడాడు అని చెప్పాలి కడతారు, సంబంధం లేని టాపిక్ మాట్లాడతాడు, అవునా, బట్ ఎమోషనల్గా చెప్తాడు దాన్నే. ఇక్కడ మనోడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా, ఎస్ ఐఎమ్ ఎమోషనల్లీ వీక్ అంటున్నాడు. మరి అదేగా అతను చెప్పింది కూడా, అప్పుడు ఆ పాయింట్ ఒప్పుకున్నట్టే కదా. సో అదే అనమాట. అలా చెప్పడం వల్ల ఏమైంది, అందరూ చప్పలు కొట్టే బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అభయ్ నవీన్ అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. తర్వాత నేను వచ్చినా కూడా నువ్వు ఇది అవ్వలేదు, సో ప్లస్ కాదు ఆదిత్య ఓం వచ్చాడు, దాని తర్వాత నువ్వు వచ్చావు అన్నట్టు మాట్లాడితే అక్కడ మనోడు కాదు ఫస్ట్ నేనే వచ్చాను అన్నాడు. సో ఇలాగా అభయ్ నవీన్ కొంచెం ఆ పాయింట్స్తోని మనోడిని లాక్ చేసాడు కొద్దిగా. అప్పుడే మీకు అక్కడ యష్మి కూడా చప్పళ్ళు కొడతాం కానీ ఎస్ కరెక్ట్ పాయింట్ పట్టాము అంటాం కానీ మాట్లాడింది. సో మాట్లాడితే మనోడు దానికి కూడా కౌంటర్ వేసాడు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇప్పుడు కొట్టండి చప్పట్లు, మంచి పాయింట్ చెప్పాడు కానీ. సో ఇది యాటిట్యూడ్ కనబడుతుంది. సో మధ్యలో దొర అంటే ఒప్పుకున్నావుగా నేను దొర అని, యాటిట్యూడ్ బాగా కనబడుతుంది. యాటిట్యూడ్ విల్ స్పీక్. నీకు ట్రాన్స్పరెంట్ వేరు, యాటిట్యూడ్తో కూడిన ఓవర్ స్మార్ట్నెస్ వేరు. ఇతనికి అదే ఉంది, ఓవర్ స్మార్ట్నెస్ ఉంది, యాటిట్యూడ్ ఉంది.
సో 2 కొంచెం తగ్గించుకుంటే ముందుకెళ్తాడు. తగ్గించుకోకపోతే అట్లనే ఉంటాడు, ఎలిమినేట్ అవుతాడు. మరి ఇవాళ రేపు ఆడియన్స్ అంతా సోషల్ మీడియానే కాబట్టి నమ్మేది. ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటే ఉంటాడు, లేదంటే లేదు. ఓకే. ఇప్పుడు ఆదిత్య ఓం కూడా ఓపెన్ అప్ అవ్వట్లేదు. సైలెంట్‌గా తన పని తను చూసుకుంటూ పోయినట్టు అనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే మనోడు ఆదిత్య ఓంకి ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ చాలా సీనియారిటీ ఉంటుంది. కామ్ అండ్ కంపోస్ట్. ఎవరైనా అంతే 40+ ఉన్నోళ్ళు యంగ్‌స్టర్స్ ఆడుతుంటే ఎంజాయ్ చేస్తారు కొంచెం. వాళ్ళ టైం వస్తది. వాళ్ళ పవర్ వస్తది. అప్పుడు మాట్లాడతారు ఓపెన్ అప్ అయ్యి. శివాజీ కూడా అలాగే ఆడాడు గేమ్ లాస్ట్ టైం. అంత వేరేలాగా ఆవేశపడిపోయి ముందుకెళ్ళిపోయి దూకేసి కామ్‌గా మీరిది అని ప్రూవ్ చేశాడు. మీరు గ్రూప్‌గా ఆడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీలో మీరు ఎన్నైనా చేసుకోండి. బట్ వీళ్ళ జోలికి రావద్దు అని కొంతమందిని ప్రొటెక్ట్ చేశాడు. ప్లస్ ఇంకోటి తన గేమ్‌లో కూడా లాజిక్స్. బిగ్ బాస్ చెప్పింది చేయాలి. బిగ్ బాస్ చెప్పినట్టే ఆడాలి అని ఆడించాడు కూడా. సో ఆదిత్య ఓం కూడా అదే పోర్షన్ చేస్తాడు ఇప్పుడు. ఇప్పుడు మీకు ఏదైనా టాస్క్ వచ్చింది, ఇది కాదు. ఇప్పుడు టీమ్స్ డివైడ్ అవుతాయి కదా. టీమ్స్ డివైడ్ అయినప్పుడు ఖచ్చితంగా టాస్క్లు వస్తాయి. టాస్క్లు వచ్చినప్పుడు కానీ ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళు ఏంటి సమయం కోసం చూస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనోడు ఏంటి ఏవో మస్తు సీజన్లు చూస్తుంటాడు హిందీలో కూడా. తను చాలా లాంగ్వేజ్ల్లో షో చూస్తుంటాడు. తమిళ్ కానీ, తెలుగు కానీ, హిందీ బిగ్ బాస్ చూస్తుంటాడు. హీ నో హౌ టు ప్లే. అది మనం చెప్పక్కర్లా. బిగ్ బాస్ హౌస్లో 1 స్టెప్ ఎంటర్ అవుతున్నావు అంటే అబ్బాయి చెప్పినట్టుగా అన్నిటికి సిద్ధమే రావాలి. అందరూ అటాక్ చేస్తారు, బాణాలు వేస్తారు, ఏదైనా సరే. ఇప్పుడు శేఖర్ భాష ఒక మాట అన్నాడు నిన్న. ఏంటంటే యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంటే అవతలాడు బాణాలు వేస్తాడు, నువ్వు కూడా బాణాలు వేయాలి. నువ్వు బాణం వేయకుండా ఆగు, నా పాస్ట్ లైఫ్ ఉందని చెప్తే ఎవడైనా వింటాడా? సో ఇదే చెప్పాడు జోకు. సో మనోడు శేఖర్ భాష మంచి ఆణి వచ్చేలా వదులుతున్నాడు మధ్యలో. మైక్రో గురించి ఒకటి చెప్పాడు, భలే ఫన్నీగా అనిపించింది లైవ్లో. సో ఇలాగా కొంచెం వేస్తూ ఉంటాడు గుళికలు శేఖర్ భాష. సో ఇదేంటంటే ఆదిత్య ఓంది ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతాడు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే. నిన్న కరెక్ట్గానే చెప్పాడుగా, ఆయన ఏం ఫేక్ నామినేషన్ ఏమి వేయలేదుగా ఎవరి మీద. అందరు వేస్తున్నారని మణికంఠకి, అందరు చెప్తున్నారు కదా అని సోనియాకి, అందరు చెప్తున్నారు కదా అని వేరే వాళ్ళకి. ఇట్లా కాదు, వర్క్లో మీరు ఇలాగ అనిపించారు నాకు, వర్క్లో కొంచెం యాక్టివిటీ తక్కువ ఉంది, ఇట్లా వేసాడు. సో పర్ఫెక్ట్గానే పోతుంది బండి అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.